పల్నాడు జిల్లా దాచపల్లిలో గొర్రెల మందపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 150 గొర్రెలు మృతి చెందగా గొర్రెల కాపరి మల్లేష్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆగ్రహించిన గొర్రెల కాపరులు, మద్దతుదారులు అద్దంకి నార్కట్పల్లి హైవేపై రాస్తారోకో నిర్వహించారు. బస్సు డ్రైవర్ యజమానిని అరెస్టు చేయాలని, బాధితులను నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సుమారు 30 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. ఆదుకోవాలి రోడ్డు ప్రమాదంలో నష్టపోయిన యాదవ్ సోదరుల్ని, ఆదుకోవాలి రోడ్డు ప్రమాదంలో నష్టపోయిన యాదవ్ సోదరుల్ని. చెల్లించాలి ప్రభుత్వం వెంటనే ఈ సోదరులకి పరిహారం. శిక్షించాలి ప్రమాదం చేసిన ఓనర్ని, డ్రైవర్ని శిక్షించాలి. ప్రమాదం చేసిన డ్రైవర్ని, ఓనర్ని శిక్షించాలి. ప్రమాదం చేసిన డ్రైవర్ని, ఓనర్ని ఆదుకోవాలి. పెంపకందారులైనటువంటి మా యాదవ్ సోదరులు మాదనపాడు గ్రామానికి వలస వస్తున్న సందర్భంలో ఈ యొక్క మార్కెట్ యార్డు దగ్గర ఉన్నటువంటి హైవే మీద, నేషనల్ హైవే మీద దాదాపు 250 గొర్రెలను పోపు ఇద్దరు మనుషులు కూడా చంపేటటువంటి దుర్మార్గమైన యాక్సిడెంట్ చేసింది ఈ బస్సు. ఒకసారి బస్సును కూడా చూడండి. ఇది మా యాదవ్ సోదరులు ప్రతి రోజు ఎదుర్కొంటున్న సంఘటన. ఇది యాక్సిడెంట్ చేసిన కారకులు కూడా నిర్లక్ష్యము. డబ్బు ఉంది కదా, మనం పొలిటికల్ అయినా కొనుక్కోవచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కొనుక్కోవచ్చు, మనకి ఏం కాదు లేనటువంటి ఒక అహంకారంతో ఇలాంటి సంఘటన జరిగిన ప్రతిసారి నిర్లక్ష్యంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓనర్ని, డ్రైవర్ని వెంటనే జైలుకు పంపించడమే కాకుండా ₹1 కోటి పరిహారం ఒక్కొక్క మనిషికి జీవాలకి ఎంతైతే నష్టం జరుగుతుందో అంత పరిహారం ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది జరిగేదాకా మేము ఈ హైవే నిబంధనాన్ని వదిలిపెట్టాం. తక్షణమే ఇక్కడికి ప్రభుత్వం నష్టం చేసిన వారు దిగొచ్చి రావాలి. యాదవ్ సోదరులే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్న మన మొత్తం కూడా యావత్తు కూడా ఇక్కడికి రావాలి. ఇక్కడ ఈ గొర్రెలు ఎవరైతే యాదవ్ సోదరులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మనం కలిసికట్టుగా గురజాల నియోజకవర్గంలో పలానా ఆంధ్రాకి వెళ్తే మనకి ఈ విధంగా జరిగితే న్యాయం జరిగిందని తెలంగాణలో చెప్పుకునే విధంగా మన అందరం కూడా కలిసికట్టుకుండి న్యాయం జరిగేంత వరకు కూడా మనం పోరాడాలి. అంతేకాకుండా ఎవరికోరు ఇళ్ళకెళ్ళొద్దు. ఇళ్ళకెళ్ళినట్టయితే పోలీసులు ముందు అడావుడి చేసే అవకాశం ఉంది. అందరం కూడా ఉండి వాళ్ళకి న్యాయం చేసి సహకరించి మరి ఒక మంచి పేరు మన గురజాల నియోజకవర్గానికి తీసుకురావాలి. మన జిల్లా ఎస్పీ గారు కూడా ఈ సంఘటన స్థలానికి వస్తారని చెప్పి తెలిసింది. అదేవిధంగా పెద్దలు ఎమ్మెల్సీ గారు కూడా మరి ఇక్కడికి వచ్చి వీళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేసే భాగంలో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వెటనరీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి. పోలీసులు ఎవరైనా కానీ ఈ బస్సును తీసేయాలని చెప్పని, అదేవిధంగా గొర్రెల మందిని పోస్ట్ మార్టం తీసేయాలని చెప్పని హడావుడి చేస్తున్నారు. ఒక ఘర్షణ వాతావరణంలో మాత్రం గస్తలు దీన్ని చేయొద్దు. ఎందుకంటే న్యాయం జరిగే వరకు ఈ పొడేళ్లు కావచ్చు, చనిపోయిన పొడేళ్లు కావచ్చు, బస్సు కావచ్చు ఇక్కడనే ఉంటుంది తప్ప వాళ్ళకి న్యాయం జరగకుండా ఇక్కడి నుంచి ఏ ఒక్కటి కూడా పోదని చెప్పి తెలియజేసుకుంటారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.